Hello. So, welcome to previous year questions on the environmental science subject. Reciprocal relationship between living and non-living components is called as an ecosystem. I think. Ecology. It is ecology and the main intent. It's a study of. It's logy and the logos and a study and ardham. So, ecology and a study can listen. Alteration and destruction of natural habitats is the key human activity that leads to the మెయిన్గా న్యాచురల్ హ్యాబిటాట్స్ అంటే వైల్డ్ లైఫ్కి సంబంధించిన ఒక ప్లేసెస్ అనేది వాటిని ఇంటికి ధ్వంసం చేయడం వల్ల ఎక్స్టెన్షన్ అయిపోతూ ఉంటాయి. ఈజ్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ ది వైల్డ్ లైఫ్. ది ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్ ఈజ్ యాన్యువల్లీ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ వీక్ అండి. According to the WHO, the 1984, what is the permissible limit of the fluoride levels in the groundwater? Permissible limit అంటాడండి నాట్ డిజైరబుల్. డిజైరబుల్ అనేది డిజైరబుల్ అంటే కనుక ఒకవేళ 1 mg per liter అయ్యేది. ఓకే, 1 mg per liter అయ్యేది. బట్ పర్మిసిబుల్ అంటున్నాడు కాబట్టి 1.5 mg per liter. The process by which pollutants, metal, residual, insecticides and pesticides etc. enter the food chain and increase in concentration as they move up the food chain. ఫుడ్ చైన్ లో ఇంక్రీజ్ కాన్సన్ట్రేషన్ అవుతూ ఉంటే కనుక ఏంటంటే బయోమాగ్నిఫికేషన్, నాట్ బయో అక్యుములేషన్, బయోమాగ్నిఫికేషన్. కలరా ఈజ్ ఎ వాటర్ బోర్న్ డిసీజ్ ఈజ్ స్ప్రెడ్ బై విబ్రియో కలరా విచ్ ఈజ్ ఎ బ్యాక్టీరియం అండి. ఇట్స్ ఎ బ్యాక్టీరియం. ఓకేనండి. And next one, right. Water hardness is the amount of the dissolved calcium and magnesium. And Minamata disease is caused by the mercury contamination. Which of the following pollutants are regularly monitored by the National Air Quality Monitoring Program? You can cheppanu SOx, NOx, suspended particulate matter and PM 100 కన్నా తక్కువ ఉన్నది రెస్పిరబుల్ సస్పెండెడ్ పర్టికులేట్ మ్యాటర్ అంటే PM 10 అండి. సో ఇది మెజర్ చేస్తూ ఉంటాయి. బ్లాక్ లంగ్ డిసీజ్ ఈజ్ అన్ ఆక్యుపేషన్ హ్యాజార్డ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? ఇట్స్ కోల్ మైనింగ్ అండి. వాట్ డస్ హై బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఇండికేట్ అబౌట్ వాటర్ శాంపుల్? హై లెవెల్ ఆఫ్ ఆర్గానిక్ పొల్యూషన్ అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ ప్రైమరీ కంట్రిబ్యూటర్ టు ది యూట్రోఫికేషన్ అంటే నైట్రేట్స్, ఫాస్ఫేట్స్ అండి. ఓకేనా. నెక్స్ట్ అండి, according to the WHO and the World Bank, indoor air pollution is the world's most serious air pollution problem, especially for the poor people. It is mainly caused by use of burning of the wood. Poor people అంటారండి, wood, charcoal, dung and crop residues in the open fires. ఓకేనండి. Legal, economic and technological tools can help us clean up the air, but the best solution is prevention అండి. ఎప్పుడు కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అసలు అవ్వకుండా ఉండడమే మంచిది. సో ప్రివెంటింగ్ ది ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ది బెస్ట్ సొల్యూషన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది వుడ్ బయోడిగ్రేడబిలిటీ ఈజ్ కరెక్ట్? వుడ్ ఈజ్ మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ వాట్ అండి? లిగ్నిన్స్ అండ్ సెల్యులోజ్ కదండి. సో ఈ సెల్యులోజ్, లిగ్నిన్స్ అనేవి ఇట్ కెన్ బి రెడ్యూస్డ్ టు ది సింపుల్ షుగర్స్ అండ్ ది లిగ్నిన్ ఎలిమెంట్స్. లిగ్నిన్ ఎలిమెంట్స్ అంటే ఫినాలిక్ కాంపౌండ్స్ అండి. ఫినాలిక్ కాంపౌండ్స్ అన్ని కలిపి ఉంటేనే లిగ్నిన్ కింద తయారవుతుంది. సో లిగ్నిన్ డిగ్రేడ్ అయితే ఫినాలిక్ కాంపౌండ్స్ కింద రెడ్యూస్ అయిపోతుంది. సో సెకండ్ వన్ ఇస్ ది రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మిషన్స్ ఈజ్ నాట్ అండర్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్? గ్రీన్ GDP అనేది కాదండి, మిగిలిన కూడా నేషనల్ యాక్షన్ ప్లాన్ కింద క్లైమేట్ చేంజ్ కింద వస్తూ ఉంటుంది. ఓకే, జస్ట్ మినిట్. రైట్. మొత్తం 8 స్పెసిఫిక్ మిషన్స్ ఉన్నాయండి. ఈ నేషనల్ యాక్షన్ ఆన్ ది క్లైమేట్ ప్లాన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ అనేది 8 మిషన్స్ ఉన్నాయి. దాంట్లో వచ్చేసరికి 3 మిషన్స్ చూసారు. గ్రీన్ GDP ఇస్ నాట్ వన్. ద కార్టెజినా ప్రోటోకాల్ డీల్స్ విత్ ది లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ అండి. అంటే జెనెటికల్ గా మాడిఫై చేయబడిన ప్లాంట్స్ కానీ, జెనెటిక్ మాడిఫైడ్ ప్లాంట్స్ కానీ, లేకపోతే ఆర్గానిజమ్స్ కానీ, వీటి ట్రాన్స్ఫర్ అండ్ హ్యాండ్లింగ్ వాటి గురించి మొత్తం కూడా ఏ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి, ఏ విధంగా ఫాలో అవ్వాలి అన్నది కార్టెజినా ప్రోటోకాల్ అనేది డీల్ చేస్తూ ఉంటుంది. ద భోపాల్ క్యాష్ ట్రాజడీ టుక్ ప్లేస్ ఇన్ ది ఇయర్ 26 December 1984 అండి. ఓకే. అండ్ what is the significant challenge hindering the India's transition to net zero emissions?
ఇట్స్ ది హెవీ రిలయన్స్ ఆన్ ది కోల్ అండి. మెయిన్గా కోల్ డిపెండెన్సీ ఎక్కువ ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ కార్బన్ సిక్వెస్ట్రేషన్? ఇట్స్ ది అబ్జార్ప్షన్ అండ్ ద స్టోరేజ్ ఆఫ్ కార్బన్ ఇన్ ఫారెస్ట్. ఓకేనండి. విచ్ ఆఫ్ ది గ్లోబల్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు రిడ్యూస్ కార్బన్ ఎమిషన్స్ బై ఇన్సెంటివైజింగ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ అండ్ రెస్టోరేషన్? రెడ్ ప్లస్ అండి. రిస్టోరేషన్, I think restoration అనుకుంటున్నా. జస్ట్ మినిట్, ఐ హ్యావ్ టు సీ ఇట్. నెక్స్ట్ వన్ అది జస్ట్ మినిట్ అండి, ఇప్పుడు చెప్తాను మీకు. రెడ్ ప్లస్ అనేది I think it's more likely, what do you call it as, reducing emissions from deforestation and forest degradation. Just a minute అండి. Reducing emissions from forest deforestation and degradation. ఓకేనండి. సో RED ప్లస్ ద్వారా ఇన్సెంటివైజ్ అనేది చేస్తుంటారు. విచ్ ఈస్ ది మోస్ట్ ఎఫెక్టివ్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఫర్ కార్బన్ సెక్వెస్ట్రేషన్ ఇంప్లిమెంటింగ్ ది లార్జ్ స్కేల్ ఆఫ్ రిఫారెస్టేషన్ ప్రాజెక్ట్స్? ఓకే. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్స్? కోల్ అనేదండి. రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్స్ హ్యాస్ లో ఎమిషన్స్ అండి. లో ఎమిషన్స్ అనేవి ఉంటాయి. రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్స్కి ఎప్పుడు కూడా లో కార్బన్ ఎమిషన్స్ అనేవి ఉంటాయి. ఓకేనండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద రెగ్యులేటివ్ ఫంక్షన్ ఆఫ్ ది ఫారెస్ట్ రిసోర్సెస్? ఇట్స్ మెయిన్లీ స్టోరేజ్ అండ్ ది కన్జర్వేషన్ ఆఫ్ ది సాయిల్ అండ్ వాటర్ అండి. అదే దాని ఫంక్షన్. The government of India started the National Wetland Conservation Program. రామ్సార్ కన్వెన్షన్ ఎప్పుడు వచ్చిందండి, మీకు గుర్తుందా? రామ్సార్ కన్వెన్షన్ అనేది 1971లో వచ్చింది. ఓకేనండి. సో ఇది 1985-86 ఆ ప్రాంతం వరకు కూడా వీళ్ళు వెట్లాండ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయలేదు. సో 1985-1986 వరకు కూడా అటువంటి దీన్ని స్టార్ట్ చేయడం జరగలేదు. ఓకే. సో 15 years గ్యాప్ అనేది ఉంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆన్ ఎర్త్? బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ వచ్చేసరికి పోలార్ ఐస్ అండ్ గ్లాషియర్స్ అండి. చాలా సర్ప్రైజింగ్ ఉంది కదా, నిజంగానండి. మీకు ఐ థింక్ పోలార్ ఐస్ అండ్ గ్లాషియర్స్ వచ్చేసరికి ఫ్రెష్ వాటర్ దాంట్లోని దాదాపు 68.7% అనేది ఫ్రెష్ వాటర్లో ఇదే మెయిన్గా ఆక్యుపై చేసేదండి. తర్వాత వచ్చేసరికి 30%, ఐ థింక్ 30% అనుకుంటున్నాను, 30.1% అనేది గ్రౌండ్ వాటర్ అండి. ఇది వచ్చేసరికి కేవలం 1%, హార్డ్లీ 1.2 అనుకోండి, 1.2%. ఓకే. 68% ఫ్రెష్ వాటర్ అనేది పోలార్ ఐస్ క్యాప్స్ లో గ్లాషియర్స్ రూపంలో ఉంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్స్? గ్రౌండ్ వాటర్, ఇఫ్ యూ అలౌ ఇట్ ఎనఫ్ టైం, లేకపోతే అది కూడా పోతుందండి. అదేనండి. ద నాగార్జున సాగర్ ఈస్ బిల్ట్ ఆన్ ది కృష్ణ రివర్. The Planning Commission of India has recommended which of the following species for biodiesel production? ఫస్ట్ జట్రోఫా కర్కస్ అనేది పెట్టారు, తర్వాత దాన్ని కానుగ చెట్టుకు మార్చేశారు. ఎందుకంటే జట్రోఫా అది వచ్చేసరికి పాయిజన్ ప్లాంట్స్ కింద అయింది. ఇవి ఫీడింగ్కి వాటికి కూడా ఉపయోగపడలేదు, కేవలం బయోడీజిల్ ప్రొడక్షన్కి అయింది. కానీ కానుగ చెట్లు వచ్చేసరికి తర్వాత ఉపయోగపడుతున్నాయని తర్వాత కానుగ చెట్లని రికమెండ్ చేయడం అనేది మొదలు పెట్టారు. ఓకే, రైట్. అకార్డింగ్ టు డిజర్టిఫికేషన్ అండ్ what do you call as land degradation atlas of India, how much of area has undergone land degradation during the year 2018 and 19? land degradation అంటే మనకి ఏమంటారు, డిజర్టిఫికేషన్ కింద, డిఫారెస్టేషన్ కింద, వీటన్నిటి కింద వస్తూ ఉంటుంది. 97.85 million hectares అనేది
అలా ఆ విధంగా డిగ్రేడేషన్ అనేది అవడం అనేది జరిగింది. మిలియన్ హెక్టర్స్ అనేది. విచ్ ప్లాటూ ఈజ్ నోన్ యాజ్ ద మినరల్ హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. మినరల్ హార్ట్ ల్యాండ్ అనేది మెయిన్ గా వచ్చేసరికి జార్ఖండ్ లో ఎక్కువగా మినరల్ హార్ట్ ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయండి. దాని చుట్టూ తర్వాత బీహార్, వెస్ట్ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఇవన్నీ కూడా చోటా నాగ్పూర్ ప్లాటూలోకి వస్తాయండి. చోటా నాగ్పూర్ ప్లాటూలోకి జార్ఖండ్, బీహార్, మెయిన్ కంప్లీట్ జార్ఖండ్, సమ్ పార్ట్స్ ఆఫ్ బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్ అండ్ వెస్ట్ బెంగాల్. ఇవి పార్ట్స్, ఇది ఫుల్, ఇది పార్ట్స్, ఇది చోటా నాగ్పూర్ ప్లాటూ అండి. ఓకేనండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ క్లాసిఫైడ్ యాజ్ ఎ నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీకి విరుద్ధం ఏంటి అంటే కనుక సోలార్ ఎనర్జీ ఉంది. కన్వెన్షనల్ అయితే జస్ట్ రెగ్యులర్ గా ఉపయోగిస్తూ చేస్తూ ఉంటాము, నాన్ రెన్యూబుల్ అది. బట్ సోలార్ ఎనర్జీ నాన్ కన్వెన్షనల్. విచ్ ఈస్ ది ఫైనెస్ట్ క్వాలిటీ ఆఫ్ ది ఐరన్ ఓర్. ఇట్ ఈస్ మ్యాగ్నెటైట్ అండి. దీంట్లో 78% ఆఫ్ ది ఐరన్ అనేది ప్యూర్ ఫామ్ లో ఉంటుంది. సో ఈజీగా ఎక్స్ట్రాక్షన్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. సో మ్యాగ్నెటైట్ ఈస్ ది ఫైనెస్ట్ ఫామ్ ఆఫ్ ది క్వాలిటీ ఐరన్ ఓర్. 55.76 మిలియన్ హెక్టర్స్ అనేది వేస్ట్ ల్యాండ్ అట్లాస్ ప్రకారం వేస్ట్ ల్యాండ్స్ ఆఫ్ ఇండియా అనేది ఉండడం అనేది జరిగిందండి 2019 ఎస్టిమేట్ ప్రకారం. విచ్ ఫారెస్ట్ పొజెస్ ది హైయెస్ట్ కార్బన్ డెన్సిటీ. ఇట్ ఈస్ మ్యాంగ్రూవ్స్ అండి. బట్ సాయిల్ ఇంకా మరియు ట్రీస్ అనేవి దే ఆర్ టర్మ్ టు ది CO2 sinks. ఓకే, CO2 ని అబ్జర్వ్ చేసుకునేంత పవర్ ఉన్నాయి వాటికి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, which of the article of the Indian Constitution deals with the protection and improvement of environment, forest and wildlife? It is the article 48A అండి. It is the directive principle. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ కి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది ఎన్వైరన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడం ఇది అనేది. ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఆదేశిక సూత్రాలు మాత్రమే, అంటే ఇదేమి కంపెల్ చేసేవి కావు. In the context of the environmental monitoring, what is the pitch of your range of human voice in the normal conversation వచ్చేసరికి 250 హెర్ట్జ్ నుంచి 3000 హెర్ట్జ్ వరకు ఉంటుందండి. నార్మల్ పిచ్ హ్యూమన్ హ్యూమన్ కాన్వర్సేషన్ వచ్చేసరికి ఐ థింక్ ఇట్స్ 250 to 4000 హెర్ట్జ్, 250 హెర్ట్జ్ to 4000 హెర్ట్జ్ అండి. Noise pollution loudness of the sound pressure level is measured in the logarithmic units of decibels అండి. Decibels is the right unit. ఓకేనండి. According to the various climate models, if the CO2 emissions continue at the current rates, what would be the level of the atmospheric concentrations reached by the year of 2100 వచ్చేసరికి 1390 ppm కి రీచ్ అవుతుందని మోడల్ బట్టి ప్రెడిక్ట్ చేశారండి. ఎంతవరకు అన్నది తెలియదు, బట్ 1000 ppm అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఇప్పటికి ప్రస్తుతం 390 ppm ఉన్నది కాస్త అసలు 300 ppm ఉంటే మంచిది అని అంటూ ఉంటారు. ఓకే, సో జస్ట్ మినిట్ అండి. ఐ థింక్ am I right regarding the desirable CO2 concentration as per Paris Agreement. 350 ppm. 350 ppm అండి. మనం 390 ppm వస్తాం. ఓకే, జస్ట్ మినిట్. Which of the following identified as by the Interpanel on the Climate Change Working Group 3 as a prevention strategy to reduce greenhouse expansion gas by emissions by 2050? That is the shifting to the climate friendly agriculture and the low carbon renewable energy. Okay, so second one is the right answer. Which chemicals was involved in the Bhopal gas tragedy? చెప్పండి. methyl isocyanide chemical formula ఏంటండి? CH3NCO. ఓకేనండి, methyl isocyanide. And who is the author of the influential environmental books Silent Spring? Rachel Carson అండి. Cartagena Protocol specifically addresses it is the transboundary movement of the living genetically modified organism అంటే genetically అండి. ఓకే, which of the following is the specific antidote for neurotoxic snake venom often discovered in the forestry and the environmental first aid? యాక్చువల్ గా అయితే
కరెక్ట్ గా న్యూరోటాక్సిక్ అంటున్నాడు, స్పెసిఫిక్ అంటున్నాడు కాబట్టి యాంటీడోట్ అంటున్నాడు. వీడు ఇక్కడ చూసారనుకోండి యాంటీడోట్ అని అంటున్నాడు. అదే కనుక న్యూరోటాక్సిక్ వెనం రాగానే ఫస్ట్ గా ఇచ్చేది యాంటీకోలోనెస్టరేజ్ అనేది ఏజెంట్స్ పెరాలసిస్ లాంటివి ఏమైనా వస్తుంటే ఇస్తూ ఉంటారు. ఆట్రోపిన్ ప్లస్ ఈ యాంటీకోలోనెస్టరేజ్ ఏజెంట్ ఐ థింక్ నియోటిపిన్ అనేది ఉంటుంది. ఆట్రోపిన్ ప్లస్ నియోటిపిన్ రెండు కలిపి కాంబినేషన్ లో ఇచ్చిన తర్వాత పెరాలసిస్ సింటమ్స్ తగ్గిన తర్వాత ఈ పాలివెలెంట్ యాంటీవెనమ్ అని ఎక్కిస్తారు. ఫస్ట్ అయితే ఈ ఇండియన్ బిగ్ 4 స్నేక్స్ లో 4 స్నేక్స్ లో ఏ స్నేక్ అన్నా వేస్తే కనుక 10 vials ఆఫ్ ది యాంటీవెనమ్ అనేది 1 liter ఆఫ్ ది సెలైన్ వాటర్ బాటిల్ పెట్టి డోస్ బట్టి అలా నెమ్మదిగా ఎక్కిస్తూ ఉంటారు. ఓకే, చాలా చాలా నరకండి అంటే పాపం అదే చెప్తున్నాను జస్ట్ యూట్యూబ్ లో అట్లా చూసి. విచ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫోకసెస్ ఆన్ ఎన్ష్యూరింగ్ దట్ ద ట్రేడ్ ఇన్ ది వైల్డ్ యానిమల్స్ అండ్ ద ప్లాంట్ డస్ నాట్ థ్రెటన్ దేర్ సర్వైవల్. ఈ ట్రేడ్ వచ్చేసరికి సైట్స్ అండి. కన్వెన్షన్ ఆన్ ది ఇంటర్నేషనల్ ట్రేడ్స్ ఆఫ్ ది ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ద వైల్డ్ లైఫ్ ఫ్లోరా అండ్ ది ఫానా, దానికి సంబంధించి అవి సైట్స్ అండి. According to the desertification and the land degradation atlas of India 2021, what is the most prevalent form of the land degradation in India? It is mainly, I think, soil erosion అనుకుంటాండి, నాకు తెలుసు అది మెయిన్ soil erosion. Soil erosion is the what do you call it as soil erosion is the major reason for the land degradation. Which soil order is considered the most dominant in India? It's the insect soils అండి. ఫస్ట్ పుట్టుకతో వచ్చేవి ఇది ఇన్ఫాంట్ సాయిల్స్. ఎంటీ సాయిల్స్ అనేది ఇన్ఫాంట్ సాయిల్స్ మాదిరి అప్పుడే పుట్టిన సాయిల్స్ ఇవి. అవి కొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత ఇవి యంగ్ సాయిల్స్, ఇన్సెక్ట్ సాయిల్స్ అనేది. ఓకే, వెట్టి సాయిల్స్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే రేగర్ లేదా బ్లాక్ కాటన్ సాయిల్ ఉంటుంది. ఎందుకంటే వెర్టికల్ మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది, సెల్ఫ్ మిక్సింగ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ద సాయిల్ కెన్ ఎక్స్పాండ్ అండ్ మిక్స్ ఇట్ సెల్ఫ్ అప్ డ్యూ టు పుషింగ్ నేచర్ ఆఫ్ ద సాయిల్. ఆల్ఫీ సాయిల్స్ అనేది వచ్చేసరికి అల్యూమినియం ప్లస్ ఫెర్రస్ ఐరన్ ఉండే సాయిల్స్, హెవీలీ లీచ్డ్. ఓకే, హెవీలీ లీచ్డ్ ఇది వచ్చేసరికి మెయిన్ గా వెట్ అండ్ హై టెంపరేచర్ ఏరియాస్ లో ఎక్కువగా ఇవి దొరుకుతూ ఉంటాయి. ఓకే, లాటరైట్ అనేది ఎగ్జాంపుల్ ఈ ఆల్ఫీ సాయిల్స్ కి. ఓకే, నెక్స్ట్ విచ్ ఇండివిజువల్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా? రాజేంద్ర సింగ్ అండి. ద నేషనల్ సోలార్ మిషన్ వాజ్ అఫీషియల్లీ లాంచ్డ్ ఇన్ ది డేట్ ఆఫ్ ఇట్ ఈస్ మెయిన్లీ ఇన్ ది January 2010 అండి, 11th January 2010. Which of the following is a crystalline form of the aluminum oxide found in the mineral deposits? ఇది వచ్చేసరికి కొరండం అంటారండి. కొరండం అనేది క్రిస్టలైన్ ఫార్మ్. అది what is the common name of the mineral? Cassiterite. Cassiterite వచ్చేసరికి టిన్ ఆక్సైడ్ ఏదైతే ఉందో అదే cassiterite కింద చేస్తూ ఉంటారండి. ఇది టిన్ ఓర్ కి సంబంధించి. టంగ్స్టన్ ఓర్ వచ్చేసరికి వోల్ఫ్రమైట్ అని అంటూ ఉంటారు. ఓకే, సో వోల్ఫ్రమైట్ వచ్చేసరికి ఇట్స్ మ్యాగ్నెటిక్. సో ఈ ఎప్పుడు కూడా మీకు cassiterite వోల్ఫ్రమైట్ కలిపి దొరుకుతూ ఉంటాయి. ఓకే, సో దాని నుంచి ఈ కాసెటరైట్ ని సెపరేట్ చేయడం కోసం వోల్ఫ్రమైట్ యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని ఉపయోగించుకుని టంగ్స్టన్ విడిగా చేసి టిన్ ని విడిగా చేస్తూ ఉంటారు. విచ్ టైప్ ఆఫ్ కోల్ ఈస్ ఆఫెన్ రిఫర్డ్ టు యాజ్ ది హార్డ్ కోల్ డ్యూ టు ఇట్స్ హై కార్బన్ కంటెంట్? ఐ థింక్ ఇట్ మస్ట్ బి యాంథ్రసైట్. ఐ థింక్ సో, రైట్. యాంథ్రసైట్ అనేది హై గ్రేడ్ ఆఫ్ కోల్, ఎందుకంటే దాంట్లో వచ్చేసరికి మెయిన్ గా హై కార్బన్ కంటెంట్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ ది లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది మైకా? ఆంధ్రప్రదేశ్ అండి. మన దగ్గర మైకా ఎక్కడ ప్రొడ్యూస్ చేసేది ఉంటే కనుక దాన్ని ప్రాసెస్ చేసే ఇండస్ట్రీ మాత్రం తెలంగాణలో ఉండిపోయింది. మనకి ఆ పునర్విభజన చట్టం దాని ప్రకారం ఆ ఇండస్ట్రీ వాళ్ళకి వెళ్ళిపోయింది, ఆ మైకాని ప్రాసెస్ చేసేది. కానీ మన దగ్గర వచ్చేసరికి ప్రొడక్షన్ ఉంది కానీ ఆ ప్రాసెస్ చేసే ఆ ఇండస్ట్రీ అనేది లేదు మన దగ్గర. సో మన దగ్గర రిసోర్స్ ఉన్నా కూడా ఉపయోగించుకోలేని స్థితిలోకి వస్తాం ఆంధ్రప్రదేశ్ విడిపోవడం వల్ల. సో ఇది నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఎక్కువగా ఉంటుంది మైకా అనేది. సో ఇక్కడ కూడా ఈ మైకాను ప్రాసెస్ చేసే ఇండస్ట్రీ వచ్చింది అనుకోండి, సో
So no problem, it would be very generating, revenue generating. According to the Indian State of Forest Report 2021, what is the estimated total carbon trapped in the forest? It is around 7,204 million tons అండి. ఓకేనండి, అంత కార్బన్ అనేది సెక్వెస్ట్రేషన్ అయ్యి జరిగి ఉంది. ఇన్ ఎనీ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ ద పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ, వీళ్ళు చెప్పేటండి ద పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై బీయింగ్ ఆల్వేస్ అప్రైట్. ఎప్పుడు కూడా మీకు ఎనర్జీ అనేది కింద లెవెల్ నుంచి పై లెవెల్కి వెళ్తున్న కొద్దీ కూడా 10% ఎఫిషియన్సీతో వెళ్తూనే ఉంటుంది. ఓకే, ఇది ఎనర్జీ. బయోమాస్ అన్నా నెంబర్ అన్నా కూడా అవి ఇన్వర్ట్ అయి ఉండొచ్చు, కానీ ఎనర్జీ పిరమిడ్ మాత్రం ఎప్పుడు ఆల్వేస్ అప్రైట్. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, సో ఐ థింక్ ఇదే కాకుండా ఇంకొకసారి మనం వాటర్ లిమిట్స్ ఇంకొకసారి చూద్దామండి. కలర్కి వచ్చేసరికి హ్యాజన్ యూనిట్స్ లో పెడతారండి. పర్మిసిబుల్ వచ్చేసరికి డిజైరబుల్ వచ్చేసరికి 5 హ్యాజన్ యూనిట్స్, పర్మిసిబుల్ వచ్చేసరికి 15 హ్యాజన్ యూనిట్స్. ఆర్డర్ వచ్చేసరికి అగ్రీబుల్ అన్నాడు, టేస్ట్ వచ్చేసరికి అగ్రీబుల్ అన్నాడు. టర్బిడిటీ వచ్చేసరికి pH వచ్చేసరికి 6.5 to 8.5 లో ఉండాలి. అండ్ టర్బిడిటీ వచ్చేసరికి 1 NTU అనేది డిజైరబుల్, 5 NTU అనేది పర్మిసిబుల్. టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ వచ్చేసరికి 500 mg/L అనేది పర్మిసిబుల్, డిజైరబుల్, 2000 mg/L అనేది పర్మిసిబుల్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ అల్యూమినియం వచ్చేసరికి 0.03 mg/L అనేది డిజైరబుల్, 0.2 mg/L అనేది పర్మిసిబుల్. అమ్మోనియా వచ్చేసరికి 0.4 mg/L అనేది డిజైరబుల్, పర్మిసిబుల్ రెండు కూడా. నెక్స్ట్ కాల్షియం వచ్చేసరికి 75 mg/L అనేది డిజైరబుల్, 200 mg/L అనేది పర్మిసిబుల్. నెక్స్ట్ క్లోరమైన్స్ 400, క్లోరైడ్ వచ్చేసరికి 250 mg/L అనేది డిజైరబుల్, 1000 mg/L అనేది పర్మిసిబుల్. కాపర్ వచ్చేసరికి 0.05 mg/L అనేది డిజైరబుల్, 1.5 mg/L అనేది పర్మిసిబుల్. ఫ్లోరైడ్ వచ్చేసరికి 1 mg/L అనేది డిజైరబుల్, 1.5 mg/L అనేది పర్మిసిబుల్. ఫ్రీ రెసిడ్యువల్ క్లోరిన్ వచ్చేసరికి 2 mg/L అనేది డిజైరబుల్, 4 mg/L అనేది 0.2 mg/L అనేది డిజైరబుల్, 1 mg/L అనేది పర్మిసిబుల్. ఓకే, ఐరన్ వచ్చేసరికి 0.3 mg/L అనేది డిజైరబుల్, పర్మిసిబుల్ అయిపోయింది. ఓకేనండి, మెగ్నీషియం వచ్చేసరికి 30 mg/L అనేది డిజైరబుల్, 100 mg/L అనేది పర్మిసిబుల్. మ్యాంగనీస్ వచ్చేసరికి 0.1 అనేది డిజైరబుల్, 0.3 అనేది పర్మిసిబుల్. అండ్ నైట్రేట్ వచ్చేసరికి 45 mg/L నుంచి ఉండకూడదండి. సెలీనియం వచ్చేసరికి 0.01 mg/L అనేది దాన్ని మించకూడదు, 0.01 mg/L అనేది. ఓకేనండి, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సల్ఫేట్ వచ్చేసరికి 200 mg/L అనేది డిజైరబుల్, 400 mg/L అనేది పర్మిసిబుల్. టోటల్ ఆల్కలినిటీ వచ్చేసరికి 200 mg/L అనేది డిజైరబుల్, 600 mg/L అనేది పర్మిసిబుల్. టోటల్ హార్డ్నెస్ కూడా సేమ్ అండి, 200 mg/L అనేది డిజైరబుల్, 600 mg/L అనేది పర్మిసిబుల్. జింక్ అనేది 5 mg/L అనేది డిజైరబుల్, 15 mg/L అనేది పర్మిసిబుల్. ఓకే, ఇదే కాకుండా ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ వస్తున్నాయండి. కాడ్మియం ఇది 0.003 mg/L నుంచి ఉండకూడదండి. ఓకేనా, సైనైడ్ వచ్చేసరికి 0.05 mg/L నుంచి ఉండకూడదు. లెడ్ వచ్చేసరికి 0.01 నుంచి ఉంచకూడదు. ఓకేనండి, సో ఇంకొకసారి చెప్పుకుందాం అండి. కాడ్మియం అనేది 0.003 mg/L నుంచి ఉండకూడదు. సైనైడ్ అనేది 0.05 mg/L నుంచి ఉండకూడదు. లెడ్ అనేది 0.01 mg/L నుంచి ఉండకూడదు. మెర్క్యూరీ అనేది 0.001 mg/L నుంచి అసలు ఉండకూడదు. ఇది కాడ్మియం కన్నా చాలా స్ట్రిక్ట్. ఓకే, సో మొలబ్డినం 0.07, నికెల్ 0.02. నెక్స్ట్ ఆర్సెనిక్ వచ్చేసరికి 0.01 నుంచి ఉండకూడదు. 0.01 నుంచి 0.05 మధ్యలో ఉండొచ్చు ఆర్సెనిక్ అనేది. క్రోమియం అనేది 0.05 నుంచి ఉండకూడదు. ఓకేనండి, సైనైడ్ క్రోమియం ఒకటే ఇక్కడ లిమిట్ గుర్తు పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నాయిస్ లిమిట్స్. ఇండస్ట్రియల్ లిమిట్స్ లో డే నైట్ లో 75 డెసిబెల్స్ మించకూడదు, నైట్ టైంలో 70 డెసిబెల్స్ మించకూడదు. కమర్షియల్ ఏరియా వచ్చేసరికి మీకు
65 డెసిబెల్స్ డే నైట్ నుంచకూడదు, 55 డెసిబెల్స్ అనేది నైట్ టైం నుంచకూడదు. రెసిడెన్షియల్ ఏరియా వచ్చేసరికి 55 డెసిబెల్స్ నైట్ టైం డే టైం నుంచకూడదు, 45 డెసిబెల్స్ అనేది నైట్ టైం నుంచకూడదు. సైలెన్స్ జోన్ లో వచ్చేసరికి ఇది 50 డెసిబెల్స్ డే టైం నుంచకూడదు, 40 డెసిబెల్స్ అనేది నైట్ టైం నుంచకూడదు. అండ్ ఇప్పుడు మనకి 12 టైప్స్ ఆఫ్ ది పొల్యూటెంట్స్ అనేది నేషనల్ ఎయిర్ క్వాలిటీ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రకారం క్లాసిఫై చేయబడ్డాయండి. 12 పొల్యూటెంట్స్ లో ఫస్ట్ వచ్చేసరికి సల్ఫర్ డైఆక్సైడ్ అండి. ఇది యాన్యువల్ గాను 24 అవర్ యావరేజ్ వాల్యూస్ కి, అది కూడా ఇండస్ట్రియల్ గాను ఎకలాజికల్లీ సెన్సిటివ్ గాను రెండింటికి కూడా 2 విధాలుగా చెప్పడం జరిగింది. ఒకటి 50-80 యాన్యువల్ 24 యావరేజ్, ఓకే. అది ఇండస్ట్రియల్ అనుకోండి 20-80, ఓకే. నైట్రోజన్ డైఆక్సైడ్ అనుకోండి ఐ థింక్ ఇట్స్ 60-80, సారీ 40-80 అనేది నైట్రోజన్ డైఆక్సైడ్. అదే ఎకలాజికల్లీ సెన్సిటివ్ దాంట్లో చూసుకుంటే నైట్రోజన్ డైఆక్సైడ్ 30-80, ఓకేనండి. నెక్స్ట్ పర్టికులర్ మ్యాటర్ PM10 వచ్చేసరికి యాన్యువల్ కి యావరేజ్ కి, యాన్యువల్ అయితే 60 నుంచి ఉండకూడదు, యావరేజ్ 24 అవర్ అయితే కనుక 100 నుంచి ఉండకూడదు, ఓకే. సో PM10 కి 60-100, PM2.5 కి 40-60, ఓకేనండి. అంటే 40 అనేది యాన్యువల్ దాంట్లో, 60 అనేది 24 అవర్స్. ఓజోన్ వచ్చేసరికి 1 అవర్ కి 8 అవర్స్ యావరేజ్ కి వాల్యూ ఉంది. 1 అవర్ కి 8 అవర్ యావరేజ్ కి 100 మైక్రోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ ఉంచకూడదు. 1 అవర్ యావరేజ్ కి వచ్చేసరికి 180 పర్ మీటర్ క్యూబ్ మైక్రోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ నుంచి ఉండకూడదు, ఓకే. లెడ్ వచ్చేసరికి ఇది మైక్రోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్, 0.5 మైక్రోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ నుంచి ఉండకూడదు, 1 గ్రామ్ పర్ మీటర్ క్యూబ్ నుంచి ఉండకూడదు. కార్బన్ మోనాక్సైడ్ వచ్చేసరికి 2 మిల్లీగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ 1 అవర్ 8 అవర్ యావరేజ్ కి, 1 అవర్ యావరేజ్ కి 4 మైక్రోగ్రామ్ పర్ మిల్లీగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ నుంచి ఉండకూడదు. అమ్మోనియా అనేది 200-400, అది 100-400 అవుతుంది. బెంజిన్ వచ్చేసరికి మీకు 5 మైక్రోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్. బెంజోయిపైరిన్ కానీ, ఆర్సెనిక్ కానీ, నికిల్ కానీ ఇవన్నీ నానోగ్రామ్స్ తో వెళ్తూ ఉంటారు. సో 1-6-20, ఓకేనండి. సో లెడ్ అనేది వాటర్ దాంట్లోని ఎంత మనకి పర్మిసిబుల్ లో చెప్పండి ఒకసారి. లెడ్ అనేది ఐ థింక్ ఇట్ షుడ్ బి, వాట్ ఈస్ ఇట్ కాల్డ్ యాజ్ 0.01, ఓకే. సో 0.01 mg per liter అనేది వాటర్ లో నుంచి ఉండకూడదు. ఇక్కడ లెడ్ అనేది వాడు ఎలా ఇచ్చాడు, 0.5-1, ఓకే. ఇది వేరే, అది వేరే, ఓకేనండి. సో ఇక్కడతో మనం ఆపుదామండి. నేను చెప్పిన పద్ధతి, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంత నచ్చినట్లయితే నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది చాలా మంచిగా ఎంకరేజ్మెంట్ గా అనిపిస్తుందండి నాకు. మీరు చేసే మంచి కామెంట్ కూడా నాకు మంచి ఫీడ్బ్యాక్ కింద ఉంటుంది, చాలా ప్రోత్సాహం ఇస్తుంది. మీ ఫ్రెండ్స్ వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. చాలా మంచి మ్యాటర్స్ అనేవి నేను చేస్తూ ఉంటాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ టాటా, బై బై, అండ్ జై హింద్.